హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ముందు వీడియో కంటిన్యూ అనమాట. పెళ్లిపీటల దగ్గరికి వచ్చినాం కదా, అక్కడ పెళ్లిపీటల తంతు నడుస్తుంది. పెళ్లిపీటలు మెయిన్ పెళ్ళికి ఇది ఇంపార్టెంట్ రోల్ అని చెప్పుకోవచ్చు. అమ్మాయి పెళ్ళి అప్పుడు ఇవన్నీ ఉండవు. అబ్బాయి పెళ్ళికి మాత్రమే అబ్బాయి వాళ్ళు మాత్రమే పెళ్లి పీటలు తేవాలి. అది పద్ధతి, సాంప్రదాయం, రూలు అన్నీ అనుకోండి. ఖచ్చితంగా అదే ముహూర్తం రోజు మార్నింగ్ అట్లా వెళ్ళేసి అందరూ మేళతాళాలతో వెళ్ళి పాలకొమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెళ్లిపీటలు చేసేవాళ్ళు వాళ్ళు ఆచార్యులు ఉంటారనమాట. అదే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు తెచ్చి ఇస్తారనమాట. ఇస్తే వాళ్ళు మనకు పీటలు రెడీ చేసి పెడతారు. మనం వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటాము. అది జరుగుతుంది ఇక్కడ. అదే తంత అనమాట. ఇంకా తర్వాత వచ్చేసినాము ఇంకా కళ్యాణ మండపానికి. పెళ్ళి జరిగే ప్లేస్ అనమాట ఇది. కాదు సారీ, పెళ్ళి కూతురు దిగుతుంది కదా, ఒక టెంపుల్లో దిగింది. చౌడమ్మ దేవాలయం అనుకుంటా. ఇక్కడ ఇంకా నైట్ కదా, గుడి క్లోజ్ ఉందిలేండి. అక్కడ దిగింది పెళ్లి కూతురు. మేమందరం పెళ్లి కూతురుని పిలుచుకుపోవాలనేసి పెళ్లి కొడుకుని పిలుచుకొని వచ్చినాం మేము. ఇక్కడ నుంచి కళ్యాణ మండపానికి వెళ్తాము. అదే ఇక్కడ నడుస్తుంది. చాలా పెద్ద గుడి, బాగుంది. చాలా ఆహ్లాదంగా, ఆనందంగా, ఎంత బాగుందంటే అంత బాగుంది గుడి. ఆహ్లాదంగా, ఆనందంగా, అందంగా, హ్యాపీగా ఉంది గుడిలో అయితే. ఇంకా అదే ఇక్కడ చూస్తున్నాం మేము కూడా. గుడి ఎలా ఉంది ఏంటి అంతా తిరిగి నేను వీడియో తీసుకుంటున్నాను. మంచి ప్లేస్ను మనం క్యాప్చర్ చేయాలి కదా ఖచ్చితంగా. అది మన రూలు, పద్ధతి ఖచ్చితంగా చేసుకోవడం. ఇంకా ఇక్కడ కెమెరామెన్లు వాళ్ళ దంటాలు వాళ్ళు పడుతున్నారు. అంటే మంచిగా స్టిల్స్ అవి పెట్టి ఇస్తేనే కదా, పెట్టి ఫొటోస్ తీస్తేనే కదా వాళ్ళకు కూడా మంచిగా నెక్స్ట్ ఎవరైనా చాలా బాగా తీసినారు అనేసి మళ్ళీ వాళ్ళకు కూడా ఆపోజిట్లో వస్తుంటాయి. సో కొంచెం క్రియేటివ్గా ఆలోచించి మరీ తీసుకుంటారులేండి. కెమెరామెన్ల పని అంతా అంతేలేండి. అదే ఇక్కడ జరుగుతుంది. అమ్మాయికి కొన్ని పోజులు అవి పెట్టేసి తీస్తున్నాడు. చూసేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది.
ఇంకా ఇక్కడ కళ్యాణ ముహూర్త సమయం అయిందనమాట. ఫస్ట్ వధువు తండ్రి వరుడు కాళ్ళు కడగాలి కదా, అదే ఇక్కడ జరుగుతుంది. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి కాళ్ళు కడగాలి కదా, అది అయిపోయింది. ఆ తర్వాత తలంబ్రాలు, ఇంకా పెళ్ళి తాళి కట్టే సమయం అయిపోయినాక ఇంకా తలంబ్రాలు పోసుకుంటున్నారు అన్నమాట. కాళ్ళు కడగడం, తాళి కట్టడం అవన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత తలంబ్రాలు పోసుకోవడం, ఇది మెయిన్ కదా. అసలు బాగుంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ అందరికీ. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇదైతే అసలుకి సూపర్ ఉంటుంది. మంచిగా ఏమంటారు, ఇద్దరు ఒకరు ఫస్ట్ పోసుకోవడం, తర్వాత గిన్నెలు ఎత్తడం, అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది లేండి. ఇది మాత్రం ఇదంతా ఇంకా మంచిగా మా పాప వీడియో తీస్తుంటే వాళ్ళన్న బాగా తీసేసుకుంటున్నాం అనేసి నవ్వుతున్నాడు అనమాట. అదే ఇక్కడ జరుగుతుంది. చాలా బాగుంటుంది ఇది మాత్రం. ఈ తంతు నాకైతే చాలా ఇష్టం. మరి ఎంతమందికి ఇష్టం అనేది నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి, సరేనా? చూసేయండి.
చెల్లెలు, మా బావ కూతురు, ఇంకంతా మా రిలేటివ్సే ఉంటారు కదా, అంతా మా వాళ్ళే అనమాట. ఇక మేము మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఇక్కడ మా చెల్లెలు అనమాట తను. ఇంకా మేమిద్దరం మాట్లాడుతుంటే పాప మమ్మల్ని వీడియో తీస్తుంది. అదే ఇక్కడ జరుగుతుంది. మా వారు కూడా ఈయన కూడా బాగానే అవుతాడు. ఇంకా అందరూ రిలేషన్సే ఉంటాయి కదా వరసలు. ఇంకా అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. బాగుంటుంది కదా ఎంతైనా పెళ్ళిలో ఇట్లా అందరితో కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ మంచిగా, అంటే ఎప్పుడో కలుస్తాము, ఎప్పుడో ఇట్లా అకేషన్ ఉంటేనే కదా. అందరూ బిజీ బిజీ అయిపోయినారు. ఇంకా అందుకోసం అట్లీస్ట్ కాసేపు అని కూర్చొని మాట్లాడుకుందామని కూర్చొని మాట్లాడుతున్నాం. ఇంకా మంచిగా ఇక్కడ మా అక్క వాళ్ళు, మా బావోళ్ళు, అన్నోళ్ళు, వదినోళ్ళు, తను మా అక్క అని చెప్తున్నాను నేను. బావ అక్క బాగా ఫ్రెండ్లీగా ఉంటారులేండి. అక్క బావ కూడా అందరూ బాగుంటారు మనతో. అంటే మనం అందరితో బాగుంటాం కాబట్టి అందరు మనతో బాగుంటారులేండి, అది వేరే విషయం. ఎలా ఉన్నారు ఏంటి మా రిలేటివ్స్ అంతా నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి, ఓకేనా. ఈ వీడియో నచ్చితే అందరూ ఖచ్చితంగా లైక్ ఇచ్చేసి వీడియోకి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చేయండి. ఆ తర్వాత వీడియో కంటిన్యూ చేయండి, సరేనా. ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అబ్బా. ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.